హాయ్ ఫ్రెండ్స్, మా ఊరికి 4-5 కిలోమీటర్ల దూరంలో పుచ్చకాయల తోటలు వదిలేశారు ఫ్రెండ్స్. సరే ఎండకి పళ్ళు కూడా లేవు కదా అని తోటలో కాయలు ఏమన్నా కుదురుతాయేమో అని పిల్లలతో సరదాగా కలిసి కాయలకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్న కొండ దగ్గరికి వెళ్ళాలి, నడిచే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఈ వెనక పక్క కనిపిస్తుందేమో మా ఊరు. కొంచెం దూరమే నడుచుకుంటూ వచ్చాము, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. కాయలు కనుక దొరకకపోతే ఫ్రెండ్స్, వీళ్ళు నా కాయలు పలగొట్టేట్టున్నారు. ముందు వీళ్ళు వెళ్ళే దారిలో చూడండి వీళ్ళు చేసే పనులు. నేను వస్తున్నా కదా వెనకని చెప్పేసి వీళ్ళు దాక్కున్నారు నాకు కనబడకుండా. కాకపోతే వాళ్ళు నాకు కనిపించారని వాళ్ళకి తెలియదు. సరే వెళ్తూ వెళ్తూ చిన్న చెట్టు ఒకటి తగిలితే దాని కింద కూర్చున్నాం ఫ్రెండ్స్. ఎండకి మంచినీళ్ళు తాగేవాళ్ళు తాగాము. వీళ్ళు చూడండి ఫ్రెండ్స్, చింతకాయలు ఏమో కోస్తానికి చెట్టు ఎక్కారు. సరే చింతకాయలు కోసుకొని వెళ్తారులే అని చెప్పేసి చూస్తే ఎక్కడా ఫ్రెండ్స్ చెట్టు ఎక్కి దిగడం కూడా లేదు. ఆ తర్వాత కాయలు తిన్న తర్వాత ఏం చేశారంటే వీళ్ళు కొమ్మలు పట్టుకొని చాలాసేపు ఆడుకున్నారు ఇక్కడే. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు చెట్లు ఎక్కడం, చెట్ల కొమ్మలతో ఆడుకోవడం. చాలా సరదాగా ఉంటుంది ఫ్రెండ్స్ పల్లెటూరులో. సరే వెళ్దాం పదాం అని చెప్పి ఎంతకైనా సరే రారంటారు వీళ్ళు, ఆడుకుంటూనే ఉంటున్నారు. సరే అని చెప్పేసి వీళ్ళు ఇట్లా రారలే అని చెప్పేసి నేనే బయలుదేరాను కొంచెం ముందుకని. ఇలా నేను వెళ్తా ఉంటే నా వెనకాల పడి వచ్చేసారు వీళ్ళు. చూడండి ఫ్రెండ్స్, దీన్నేమో చేనుకి కాపలాగా వేసుకుంటాం ఫ్రెండ్స్. ఇదేమో కంది చేను. అంతకుముందు వాళ్ళు ఉండేవాళ్ళు ఇక్కడ, ఎవరైతే చేను వేసారో వాళ్ళు. ఎండకు కానీ ఒకవేళ నిద్రపోవాలనుకున్న మధ్యాహ్నం పూట కానీ దీని కిందేమో ఎండకు ఉండేవాళ్ళు. ఒకవేళ రాత్రి కనుక ఏమైనా రావాలనుకుంటే కనుక దీని మీద పడుకునేవాళ్ళు ఫ్రెండ్స్. దీని కిందకేమో నీడకు ఉండేవాళ్ళు. కంది చెట్లు మొత్తం కోసేశారు కాబట్టి ఇప్పుడైతే ఇక రారు. సో ఇక ఈ చేను వదిలేసినట్టే. మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా కొంచెం దూరం వెళ్తే సరిపోతుంది. చాలా వరకు వచ్చేసాం మేము, కానీ కాయలు దొరికితే లేదో తెలియదు. చివరికి అయితే తోటలోకి వస్తే చిన్న చిన్న కాయలు మాత్రం ఉన్నాయి ఫ్రెండ్స్. వీళ్ళు తింటానికి అయితే దొరికినాయి ఫ్రెండ్స్. మా వాడైతే దొరికిన కాయలు అయితే ఇక్కడే తినేసారు ఫ్రెండ్స్, ఇంటికైతే ఏం తీసుకెళ్ళలేదు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదే ఫస్ట్ లాంగ్ వీడియో రాది, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.